హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? జై శ్రీకృష్ణ. నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని భగవంతుని అయితే కోరుకుంటాను. ఈ వీక్లో నార్మల్ వర్క్ ఉంది కాబట్టి కొంచెం డిజైన్ బ్లౌజెస్ అయితే ఎక్కువగా స్టిచ్ చేశాను. అయితే సింపుల్ డిజైన్సేనండి, ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు కొన్ని డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను, ఓకేనా? ఇది నార్మల్గా ఈ విధంగా పెట్టాను. మూల నెక్, ఫ్రంట్ వచ్చేసి కూడా ఇదే నెక్, ఫ్రంట్ కూడా ఇదే నెక్ అనమాట. ఇక్కడ మా వాళ్ళు టాజిల్స్ వచ్చేసి ఈ విధంగా సెట్ చేశారు. అండ్ ఇవి క్యాప్ హ్యాండ్స్ అండి, ఇవి డబుల్ హ్యాండ్స్ అనమాట. సో ఈ డబుల్ హ్యాండ్స్ పెట్టాను. ఇలాంటి ప్యాటర్న్స్కి ఇలా ఉంటే బాగుంటుందని నేనైతే పెట్టాను. అండ్ ఇది ప్రిన్సెస్ కట్ అండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఓకే, ఇది ఈ కటింగ్ అయితే మీకు లైవ్ లో ఉంది, తప్పకుండా చూడండి. ఇది బ్యాక్ పార్ట్ ఏమో ఇలా ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ ఏమో ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ప్రిన్సెస్ కట్, ఇది కూడా ప్రిన్సెస్ కట్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా స్మాల్ పఫ్ అయితే ఇచ్చాను, బార్డర్ ఉంది కాబట్టి ఈ విధంగా పఫ్ ఇచ్చాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ప్రిన్సెస్ కట్. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ అయితే ఈ డిజైన్ ఉంటుంది, అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ డిజైన్ ఉంటుంది, ఈ డిజైన్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇది షార్ట్ హ్యాండ్స్. ఇది బార్డర్ మాత్రం ఇక్కడ నేను సెట్ చేశాను, ఇక్కడ బార్డర్ సెట్ చేశాను. ఇంకొక బ్లౌజ్, ఇది వచ్చేసి ఇది ఈ బ్లౌజ్ అండి, ఈ డిజైన్ టోటల్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్. ఇది ఒకటి బ్యాక్ సైడ్ వచ్చేసి బార్డర్ ఉంటుంది. హ్యాండ్స్ అయితే నార్మల్గా ఇచ్చాను, అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ మోడల్ అనమాట. అయితే ఇది నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇది కూడా ఇలా వర్క్ వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ టోటల్ ఇలా వర్క్ అయితే ఉంది. కానీ ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు అయితే కొంచెం కష్టం అండి తీయడానికి, చిన్న చిన్నగా మూలలు ఉంటాయి. ఇది నార్మల్గా టాజిల్స్ వచ్చేసి ఇలాంటి మోడల్ పెట్టారు. ఓకే, ఇది ఒక బ్లౌజ్, ఇది ఒక డిజైన్. నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది, అండ్ హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా ఇచ్చేసాను. హ్యాండ్స్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది, అంటే ఇలా ఇలా డీప్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒక డిజైన్. మీకు ఏ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. నేను ఎవ్రీడే ఒక డిజైన్ అయితే నేను చెప్తూనే ఉంటున్నాను, మీరు లైవ్కి వస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఇదిగోండి, ఇది ఒక డిజైన్. ఆల్రెడీ ఇది నేను షార్ట్ కూడా పోస్ట్ చేశాను. ఇది కట్ వర్క్, అండ్ బ్యాక్ కూడా కట్ వర్క్, అండ్ హోల్ ఇక్కడ ఇది కూడా కట్ వర్క్, అండ్ స్మాల్ పఫ్ ఇచ్చాను. ఓకే, ఇది ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ ఓపెన్, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్, ఇక్కడ ఫ్రంట్ అయితే కట్ వర్క్ ఇచ్చాను, ఇక్కడ ఒక పఫ్ ఇచ్చాను, అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాంటి మోడల్లో ఉంటాయి. హ్యాండ్స్ మీకు చూపిస్తాను. ఇలా ఇక్కడ ఒక కట్ వచ్చింది ఇక్కడ, అండ్ ఇక్కడ పఫ్ వచ్చింది అనమాట, ఇలా వస్తుంది. ఇది ప్రిన్సెస్ కట్, క్లాత్ అండ్ ఎంబ్రాయిడింగ్ వచ్చింది. అయితే ఇందులో తామర పువ్వు వచ్చింది అని చెప్పేసి నేను దీనికి ఇలా తామర పువ్వు డిజైన్ అయితే పెట్టాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇది థర్డ్ బ్లౌజ్ అండి తామర పువ్వుతోటి. అయితే నేను ఇక్కడ ఇదైతే ఇచ్చాను నార్మల్గా, వేరే దానికైతే ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను. నేను ఈ కలర్ ఉంది కాబట్టి ఇలా అయితే ఇచ్చాను. ఒక పోల్ కూడా పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, అండ్ ఇలా రౌండ్గా వచ్చింది, ఇలా రౌండ్గా వచ్చింది. ఇప్పుడు అన్ని హాల్టర్ నెక్సే చేస్తున్నారు అందరూ. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్. ఏది చూస్తే అదే ఆ డిజైన్ అడుగుతూనే ఉంటారు కదా మనల్ని. సో ఇదొక డిజైన్. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ తీసుకున్నారు, ఫ్రంట్ వచ్చేసి ఇలా మూల. ఓకే, ఇలా మూల వచ్చింది. బార్డర్ కొంచెం ఎక్కువగా ఉంటే ఈ ఫ్రంట్ కూడా సెట్ చేద్దాం అనుకున్నాను, కానీ బార్డర్ కొంచెమే ఉంది, అందుకే సెట్ చేయలేకపోయాను. అయితే వీటికైతే సెట్ చేశాను. ఇదిగోండి. ఓకే, ఇదొక డిజైన్. ఇంకా ఇదొక డిజైన్. ఆల్రెడీ ఈ డిజైన్ మీరు చూసారు కదా. అయితే మ్యామ్కి ఇక్కడ కూడా నాకు పర్ల్స్ కావాలని చెప్పి మళ్ళీ ఇచ్చారు. సో ఇక్కడ కూడా పర్ల్స్ అయితే పెట్టాను. చూడండి, బ్యాక్ అయితే ఇది, ఫ్రంట్ వచ్చేసి కట్ వర్కే, జస్ట్ ఇట్లా ఇచ్చాను. అండ్ హ్యాండ్స్కి కూడా కట్ వర్కే,
ఇది బ్యాక్ మాత్రం వీటికి డబుల్ ఇచ్చాను అనమాట, డబుల్ టాజిల్స్ అయితే ఇచ్చాను. ఓకే, టోటల్ బ్లౌజ్ అయితే ఇవి. ఈ బ్లౌజ్లో ఏ బ్లౌజ్ బాగుంది అనేది మీరు చెప్పండి, అండ్ ఏ డిజైన్ నచ్చింది. మన కటింగ్ ఎవ్రీడే కావాలి అనుకుంటే 7 o'clockకి లైవ్ ఉంటుంది. లైవ్లో మీరు తప్పకుండా అటెండ్ అవ్వచ్చు. ఎవ్రీడే మార్నింగ్ కూడా నేను లైవ్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. సో తప్పకుండా లైవ్కి అయితే అటెండ్ అవ్వండి. మీరు సింపుల్ నెక్స్ మీరే డిజైన్ చేసుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్ కూడా నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసుకున్నాను. ఇది అయితే మీకు వీడియో కూడా పోస్ట్ చేశానండి, ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేస్తారు అనేది చూడండి. అండ్ మన కటింగ్లో ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా అయితే ఉంటుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. నేర్చుకునే వాళ్ళకైతే మంచి ఆప్షన్. ఎవ్రీడే లైవ్లో ఏదో ఒక కటింగ్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను. తప్పకుండా లైవ్ అటెండ్ అయ్యి టైలరింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నేర్చుకోండి. ఓకేనా, ఇందులో ఇలా ఏ బ్లౌజ్ నచ్చింది కామెంట్లో పెట్టండి, అండ్ ఏ బ్లౌజ్ నచ్చలేదో కూడా కామెంట్లో పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి ఇంతసేపు ఓపిక నా బ్లౌజ్ చూసినందుకు. సింపుల్ బ్లౌజ్ మనకు కావాల్సింది సింపుల్ నెక్క, డిజైన్ నెక్క అని కాదు, బ్లౌజ్ మంచిగా సెట్ అయిందా లేదా అనేది ముఖ్యం. సో మంచిగా సెట్ అవ్వాలి అని అంటే మనం మంచిగా స్టిచ్ చెయ్యాలి. సో స్టిచ్చింగ్ ఉంటుంది మన ఛానల్లో, కటింగ్ ఉంటుంది. పావని టైలరింగ్ వ్లాగ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. తప్పకుండా చెప్పండి ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, ఉంటాను మరి.